హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 57. పంచదశి షోడశి మహామంత్రములు. పంచదశి 15 అక్షరములు, త్రికూట 3 ఖండములు కలది. 15 అక్షరములు, 3 కూటములు, 3 ఖండములు. మంత్రము క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. క ఏ ఈ ల హ్రీం మొదటి ఖండము. హ స క హ ల హ్రీం రెండవ ఖండము. స క ల హ్రీం మూడవ ఖండము. మంత్రార్థము. 1. వాగ్భవ ఖండము. క ఏ ఈ ల హ్రీం. క అంటే ప్రకాశమైన, ఏ సర్వవేద శాస్త్రాది కళలు స్మరింపదగు అంటే అధ్యయనము చేయగల బుద్ధి, ఈ అంటే వ్యాపనము, లహ్రీ లహరి అతిశయము, అధికము, లహరి ప్లస్ ఈ లహరీ. ఈ అంటే ఈయతే ప్రకాశించున్నది. అతిశయము, అధికము, ప్రకాశించున్నది లహ్రీ. అంటే స్వయముగా బోధించుగాక, స్వయముగా లభించుగాక. హ్రీ ప్లస్ ఈ ప్లస్ హ్రీం. ఈ ఖండమునకు వాగ్భవ ఖండము అని పేరు. ఇందు గాయత్రీ మంత్ర సారము చెప్పబడినది. ఇది ఇష్టదేవతా ప్రకాశత్వములను చెప్పుట చేత ఋగ్వేదాత్మకము. ఈ ఖండమునకు అర్థము మాకు ప్రకాశవంతమైన బుద్ధి ప్రసాదించుము, అది అధికముగా వ్యాప్తి నొంది సత్యమును ధర్మమును బోధించుగాక. అనగా పురుషార్థములలో ప్రధానమైన ధర్మసిద్ధి కలుగుగాక అని అర్థము. గాయత్రి మంత్రం ప్రచోదయాత్ లాగా ఇక్కడ కూడాను బుద్ధి ప్రసాదించుము అని అర్థం. రెండవ ఖండము కామరాజ ఖండము. హ స క హ ల హ్రీం. హ ఐహిక ఆముష్మిక తాపత్రయములను నశింపచేయును. అనగా ఈ బీజాక్షరముచే శత్రు రోగాది ఐహిక బాధా నివృత్తి కలుగును. స అస్పృత్యముచే అంత్యవర్ణము లోపించిన స అగును. సీయంతే ఉపభుజ్యంతే అంటే ధన కనక వస్తువాహనాది సంపత్తు. క వనితాది మదన భోగ విషయములు. హర హ్రీయతే ప్రాప్యతే పొందబడుచున్నది. లహ్రీం లహ్రీ ప్లస్ ఈ ప్లస్ లహరి అధికము. ఈయతే ప్రకాశ్యతే అని ప్రకాశించున్నది, మాకు లభించుగాక అంటే. ఈ ఖండమునకు అర్థము శత్రురోగాది ఐహిక బాధా నివృత్తి కలిగి ధర్మబద్ధమైన సమస్త ధనధాన్యాదులను, ధర్మపత్ని యందు సమస్త కామభోగములను అధికముగా మాకు లభించుగాక. ఇది అభీష్ట సాధనమును చెప్పుటచే యజుర్వేదాత్మకము. ఇందు అర్ధకామ సిద్ధి చెప్పబడినది. స్వస్తి.